సంస్థల ఎన్నికల నగారా మోగబోతోంది. అసెంబ్లీలో బలమున్నా, పార్లమెంట్ ఎన్నికల్లో దమ్ము చూపినా క్షేత్రస్థాయిలో ఫలితాలే అన్ని పార్టీలకు కీలకం. అలాంటి ఎన్నికల వేళ రెండు ప్రధాన జాతీయ పార్టీల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎంపికపై తీవ్ర చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నాయి రెండు పార్టీలు. ఇంత కీలక సమయంలో పార్టీ బాధ్యతలు స్వీకరించేదెవరు? పిసిసి పగ్గాలు ఎవరికి దక్కుతాయి? బీజేపీ రథసారథి ఎవరు? ఎన్నికలు కాగానే రెండు జాతీయ పార్టీలకు తెలంగాణలో కొత్త రథసారథులు ఖాయమనుకున్నారు. కానీ ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీకాలం ముగిసింది. ఆ వెంటనే కొత్త పీసీసీ చీఫ్ ని నియమిస్తారని అనుకున్నా పార్టీలో భిన్న అభిప్రాయాలతో నిర్ణయాన్ని ఏఐసీసీ వాయిదా వేసినట్లు ప్రచారం జరిగింది. పోయిన నెలలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలును వివరించారు. పనిలో పనిగా టీపీసీసీ పైన చర్చించారని తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి ఈసారి టీపీసీసీ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ బలంగా ఉండడంతో ఇద్దరు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ పదవి కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మరో సీనియర్ నేత మధు యాష్కి మధ్య తీవ్ర పోటీ ఉందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిశారు. టీపీసీసీ అవకాశం తమకివ్వాలని కోరారు. అంతేకాకుండా ఏఐసీసీలో ఉన్న తమ గాడ్ ఫాదర్లతో ఇద్దరు గట్టి లాబియింగే చేశారు. పీసీసీని ఆశిస్తున్న మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో తమకున్న పరిచయాలతో కలిసొచ్చారు. ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని పార్టీలో కొందరు నేతలంటున్నారు. అదే సమయంలో మధు యాష్కి గౌడ్ ని సీఎం వ్యతిరేకించలేదని చెబుతున్నారు. ఇక మిగిలిన నేతలు తమ అభిప్రాయాన్ని ఏఐసీసీ నేతలకు కరాఖండిగా చెప్పారని ప్రచారం జరిగింది. చివరికి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకే టీపీసీసీ ఎంపిక వాయిదా పడిందన్న ప్రచారం ఉంది. అంతర్గతంగా ఎన్ని జరుగుతున్నా బయటికి మాత్రం మంచి రోజులు లేవని, అందుకే ముహూర్తం చూసుకుని ప్రకటిస్తారని నేతలు చెప్పుకుంటూ వచ్చారు. శ్రావణ మాసం రానే వచ్చింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే ఢిల్లీ టూర్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. హైకమాండ్ నేతలతో మరోసారి చర్చించి ఇద్దరు బీసీ నేతల్లో ఎవరినో ఒకరిని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే గిరిజన సామాజిక వర్గానికి టీపీసీసీ ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందోనని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక బీజేపీలో కూడా రాష్ట్ర రథసారథి ఎవరనే చర్చ నెలకొంది. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత పార్టీలో గ్రూపులు కొంత గందరగోళ పరిస్థితులే కనిపించాయి. చివరికి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఎన్నికల తర్వాత మార్పు ఖాయమని నేతలు చెప్పినా ఇంకా ఆ దిశగా అడుగులు పడలేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరికీ కేంద్ర కేబినెట్లో స్థానం దక్కింది. దీంతో ఈ ఇద్దరు రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనట్లేనని స్పష్టమవుతోంది. అయితే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మధ్య బీజేపీ సారథ్యం కోసం పోటీ నడుస్తోందని సమాచారం. ఇద్దరు ఎంపీలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహిళా కోటాలో డీకే అరుణ, బీసీ కోటాలో ఈటెల బీజేపీకి పగ్గాల కోసం పోటీ పడుతున్నారు. ఈటెల, డీకే అరుణతో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీ కోసం పనిచేసిన అనుభవం అన్నీ దృష్టిలో ఉంచుకుని జాతీయ నాయకత్వం ఓ నిర్ణయానికొచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కొత్త నాయకుడిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.